హాయ్ అండి. ఈరోజు మనం టమాటో నిలువ పచ్చడి అయితే చేద్దాము. 1 కేజీ టమాటాలు తీసుకొని నీట్‌గా వాష్ చేసి ఇలా చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలన్నీ కూడా అందులో వేసేసిన తర్వాత 50 గ్రామ్స్ 50 గ్రాముల చింతపండు వేసుకొని చింతపండు టమాటాలు కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే వాటర్ అనేది రిలీజ్ అయిపోయి టమాటాలు మగ్గుతాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి 40 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు కారం, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మనం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు వేసి చక్కగా ఫ్రై అయిపోయిన వాటిని డ్రై ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసి కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకొని ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి కావాల్సినప్పుడల్లా తాలింపు పెట్టుకొని అయితే తినొచ్చు. మనకి ఇది టిఫిన్స్ లోకి కానీ రైస్ లోకి కానీ సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.